హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజుతో తేలిపోద్దా మరి చూడాలి. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇంత ఎర్లీగా ఐపీఎల్‌లో టాప్ 4 టీమ్స్ క్వాలిఫై అవ్వడం ఇంత ఎర్లీగా ఎప్పుడైనా చూసారా? 2016 నుంచి నాకు గుర్తున్నంత వరకు ఆల్మోస్ట్ ఇయర్ కూడా అప్ టు లాస్ట్ మ్యాచ్ వరకు ఆ స్పైస్ అనేది ఉంటానే ఉంది. వెరీ ఫస్ట్ టైం ఇంత ఎర్లీగా ఆ సిట్యుయేషన్ రావడం. దానికి మెయిన్ రీజన్ గనక మనం చూసుకుంటే టాప్ 4 టీమ్స్ 32 మ్యాచెస్ ఉన్నాయి. ఇంకా ఒక్కో టీమ్‌కి 2 మ్యాచ్‌ల దాకా ఉన్నాయి. కిందున్న 6 టీములు కలిసి 22 మ్యాచ్‌లు గెలిచినాయి. అందులో ఢిల్లీ 6 మ్యాచ్‌లు. అండ్ చాలా టీమ్స్‌కి ఒక మ్యాచ్‌లో అదండి ఆర్ఆర్‌కి అయితే అసలు మ్యాచ్‌లు కూడా అయిపోయినాయి. దట్స్ దాని మెయిన్ రీజన్. పైనున్నవి టూ మచ్‌గా డామినేట్ చేసినాయి. కిందున్నయి ప్రభావం చూపలేకపోవడం. అండ్ వన్ సైడెడ్‌గా కనిపిస్తుంది ఐపీఎల్ ఇంకా. మ్యాచ్ వరకు ఈ ఇయర్ కూడా లాస్ట్ లీగ్ మ్యాచ్ వరకు ఆ స్పైస్ ఉండాలంటే ఢిల్లీ నీడ్స్ టు విన్ దిస్. ఇఫ్ నాట్ ఒకవేళ ముంబై గెలిస్తే అండ్ వాటితో ఇంకా ప్లే ఆఫ్ స్పాట్స్ అనేవి డిసైడ్ అయిపోతాయి. అండ్ సిచ్యువేషన్స్ చూసుకుంటే ఢిల్లీ సైడ్ నుంచి మొత్తం క్వెషన్ మార్క్స్ అనేవి ఇంకా రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. ఓ 2 మ్యాచెస్ ముందు అనుకుంటా నేను చెప్పాను. ఢిల్లీ ఒక క్రూషియల్ పాయింట్‌లో ముంబై మ్యాచ్‌తో ఆళ్ళు రన్‌ఔట్ చేయారు. ఆ రన్‌ఔట్ కాడి నుంచి వాళ్ళకి ఆ టీమ్ అనేది ఐపీఎల్ లీగ్‌లో రన్‌ఔట్ అయ్యే సిచ్యువేషన్‌లో కనపడింది అక్కడి నుంచి అని. అండ్ అదే ఇంకా కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ సమ్‌హౌ దే వేర్ ఫార్చునేట్. ఇంకా 2 ఓడిపోయే మ్యాచ్‌లు అక్కడికి ఇంకా ఒక బ్రేక్ పడింది. ఒక మ్యాచ్‌లో ఒక పాయింట్ వచ్చింది. ఇంకో మ్యాచ్‌లో మళ్ళీ రీమ్యాచ్ దాకా ఎళ్ళింది. బట్ ఆ లక్‌ని వాళ్ళేమన్నా యూజ్ చేసుకుంటారా? లాస్ట్ మ్యాచ్‌లో అయితే యూజ్ చేసుకోలేదు. అండ్ ఫ్రమ్ ముంబై పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్ మినహా దానికి ముందు వరుసగా 6 విన్ అయ్యొచ్చారు. టీమ్ అయితే గ్రేట్ మొమెంటంలో ఉంది. అండ్ ఆ మ్యాచ్‌లో సమ్‌హౌ ఒకానొక స్టేజ్‌లో అక్కడ కూడా వాళ్ళు చాలా మంచి లీడింగ్ పొజిషన్‌లోనే ఉన్నారు. బట్ ఒక పార్ట్నర్‌షిప్ బ్రేక్ అయిన తర్వాత ఇంకో పార్ట్నర్‌షిప్ రాకపోవడం అనేది వాళ్ళని ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత కూడా బౌలింగ్‌లో చేశారు గానీ, అండ్ ఎప్పుడు మనం చెప్పుకునే ఆ రాక్ సాలిడ్ స్ట్రాటజీ ఆఫ్ గుజరాత్ టాప్ 3లో ఒక ఇద్దరు ఖచ్చితంగా నిలబడడం అనేది ఉంది. దాన్ని వాళ్ళు కూడా బ్రేక్ చేయలేకపోవడంతో ఆ విక్టరీ అనేది రాలేదు. అయితే కండిషన్స్ ముంబై మళ్ళీ కొంచెం అలాంటి బౌలింగ్‌కి కొంచెం హెల్ప్ ఉండే పిచ్ ఇస్తారా? ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఇబ్బంది పడ్డారు కాబట్టి మళ్ళీ అలాంటిదైతే ఇస్తారు అని నేను అనుకోను. ఒక మంచి బ్యాటింగ్ పిచ్చే ఇస్తారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటింగ్ పిచ్‌లో వాళ్ళ బౌలింగ్ సరిగ్గా చేయలేదు. ముంబై బ్యాటింగ్ చాలా బాగుంది కాబట్టి ఆ స్ట్రాంగ్ హిట్టింగ్ ఢిల్లీ బ్యాటింగ్‌ని, ముంబై బ్యాటింగ్‌ని పక్కన పెడితే ఆ స్ట్రాంగ్ పవర్ అనేది అక్కడ ఉంది. బౌలింగ్స్ పక్కన పెట్టినా సరే ఆ స్ట్రాంగ్ బౌలింగ్ అక్కడ ఉంది కాబట్టి వీళ్ళు కావాల్సిన కొంచెం తక్కువలోనే డిఫెండ్ చేయగలరు. అండ్ దాన్ని చేసే సామర్థ్యం కూడా ఉంది కాబట్టి ఐ థింక్ దిస్ ఈస్ గుడ్.